మాణిక్యంతో కలిసి రోహిణి చేస్తున్న కుట్రలను వీడియో తీసి బాలుకి చూపించిన మురళి, రోహిణి కోటీశ్వరరాలు కాదని నిజం తెలుసుకున్న బాలు ట్విస్ట్ అయితే అదిరిపోయిందండి. చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇక మలేషియా నుంచి వచ్చిన ఆ దంపతులు ఇద్దరిని కూడా తీసుకొని బాలు అయితే ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చిన తర్వాత అడ్డమైన వాళ్ళని ఇంటికి తీసుకొస్తావేంటి అని బాలుని తిడుతూ ఉంటుంది ప్రభావతి. వాళ్ళు ఇంట్లోకి రాకముందే ప్రభావతి అలా అనడంతో సత్యం, ఇక నువ్వు వాళ్ళు వచ్చి వెళ్లే వరకు నోరు తెరిచావంటే బాగోదు చెప్తున్నా అని వార్నింగ్ ఇవ్వడంతో అప్పుడే ప్రభావతి అయితే సత్యానికి భయపడి నోరు మూసుకొని తర్వాత వాళ్ళు లోపలికైతే వస్తారు. వచ్చిన తర్వాత సత్యం వాళ్ళని పలకరిస్తూ ఉంటాడు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీరు ఏ దేశంలో ఉంటారు అని అడగడంతో మేము మలేషియా నుంచి వచ్చాము అని వాళ్ళైతే చెప్తారు. అప్పుడే కిందకి వస్తున్న రోహిణి అది విని షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి, మలేషియా నుంచి వచ్చారా? అయితే మా కోడలిది కూడా మలేషియాని అని అనడంతో అవునా, తను కూడా మలేషియాలోనే పుట్టి పెరిగింది. మా వియ్యంకుళ్ళు వారు కూడా మీకు బాగా తెలిసే ఉంటుంది. మా కోడలు వాళ్ళ నాన్న అక్కడే ఉన్నారు, ఆయనకి చాలా కంపెనీలు కూడా ఉన్నాయి అని అనడంతో అయితే ఆయన ఎక్కడుంటారు, ఆయన పేరేంటి అని అన్నీ కూడా ప్రభావతిని అడుగుతారు వాళ్ళు. అప్పుడే ఇక ప్రభావతి అయితే తడబడిపోతుంది. ప్రభావతి తడబడిపోతూ ఆయన పేరు అని అనుకుంటూ ఉండండి, మా కోడల్ని తీసుకొస్తాను, తనైతే అన్ని వివరాలు చెప్తుందని ఇక రోహిణిని పిలవడానికి ప్రభావతి బయలుదేరడం చూసి రోహిణి గదిలోకి వెళ్ళిపోయి తలుపు వేసుకుంటుంది. అమ్మో, ఇప్పుడు అత్తయ్య నన్ను వాళ్ళు ఎదురుగా తీసుకువెళ్ళి మీ నాన్న పేరు చెప్పు, వాళ్ళు ఎక్కడుంటారో చెప్పు అని అంటే ఇప్పుడు నేనేం చెయ్యాలి? ఈ బాలు నన్ను ఇరికించేసేటట్టే ఉన్నాడు, ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. అలా ఆలోచిస్తూ రోహిణి ఇప్పుడు ఏదోటి చేసి నోట్లో నుంచి బయటికి మాట రాకుండా చూడాలి అని అనుకుంటూ ఉంటుంది. తరువాత తలుపులు కొడుతూనే ఉంటుంది ప్రభావతి. ఇక రోహిణి అయితే తలుపు తీసి నోట్లో క్లాత్ పెట్టుకొని ఏంటత్తయ్యా అంటూ సైగ చేసి అడుగుతూ ఉంటుంది. ఏమైందమ్మా రోహిణి అని అనడంతో పంటి నిప్పత్తయ్య, అమ్మో తట్టుకోలేకపోతున్నాను, మాట రావడం లేదని సైగ చేస్తుంది. బాలు ఎవరినో మలేషియా నుంచి ఒక జంటని తీసుకొచ్చారమ్మా, వాళ్ళు మలేషియాలోనే ఉంటారట, ఆవిడైతే మలేషియాలోనే నీకులాగే పుట్టి పెరిగిందంట, మీ నాన్న గురించి అడుగుతున్నారు, రా చెప్పు అని ప్రభావతి అనడంతో అమ్మో నేను చెప్పలేను, నాకు పన్ను నొప్పిగా ఉంది అత్తయ్య, ముందు నేను హాస్పిటల్కి వెళ్ళాలి అని తను కిందకి వస్తుంది. అప్పుడే ఇక రోహిణిని చూసి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఇక షాక్ అయిపోతూ ఏమైందమ్మా రోహిణి అని సత్యం అడగడంతో పన్ను నొప్పి అంటండి, మాట్లాడలేకపోతుంది, చాలా విపరీతంగా వస్తుందంట అని అనగానే సరేలేమ్మా, పన్ను నొప్పి అయితే నువ్వేం మాట్లాడతావు, హాస్పిటల్కి వెళ్ళు అని సత్యం అంటాడు. మీనా, నువ్వు హాస్పిటల్కి తీసుకువెళ్ళుతానని అని చెప్తాడు బాలు. అలా చెప్పిన తర్వాత అవసరం లేదు, నేనే వెళ్తాను అని రోహిణి అనడంతో నేను వెళ్తాను అని శృతి చెప్తుంది. అలా శృతి అయితే రోహిణిని తీసుకొని హాస్పిటల్కి వెళ్తాననేసరికి విద్యని రమ్మన్నాను, విద్య వస్తుందని రోహిణి బయటికి వెళ్ళిపోతుంది. బాలు మీనాకి అనుమానమైతే వస్తుంది రోహిణి మీద. ఏవండి, రోహిణిని చూస్తుంటే మీకు అనుమానం వస్తుంది కదా, తను ఈ మలేషియా జంటని చూసి అలా నటిస్తుందేమో అనుకుంటున్నాను నేను, కనీసం వాళ్ళ నాన్న పేరు కూడా ఇప్పటి వరకు అత్తయ్య వాళ్ళకి చెప్పలేదంటే అసలు తనని ఏమనుకోవాలి అని చెప్పి అంటూ ఉంటుంది మీనా. నాకు అదే అనుమానంగా ఉంది, ముందు వీళ్ళకి భోజనం పెట్టు అని ఆ మలేషియా జంటకి భోజనం అయితే పెడతారు. పెట్టిన తర్వాత అప్పుడే ప్రభావతి మా కోడలికి పూర్తిగా తగ్గిన తర్వాత వివరాలన్నీ మీకు చెప్తుంది, మీ ఫోన్ నెంబర్ బాలుకి ఇచ్చి వెళ్ళండి అని ప్రభావతి అంటుంది. సరేనండి అని వాళ్ళు బయటికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత అప్పుడే బాలుతో ఇలా అంటూ ఉంటారు, నిజంగా నిన్ను చూస్తుంటే మాకు చాలా ఆనందంగా ఉంది బాలు, మాకు నువ్వు చాలా చేసావు, ఇక్కడికి వచ్చాక నువ్వు మలేషియా రావాలి, ఎలాగో మీ వదన వాళ్ళది అదే ఊరు కదా, మలేషియా రండి, పాస్పోర్టు వీసా ఇవన్నీ కూడా అప్లై చేసుకోవాలి, నిన్ను మా పిల్లలకి చూపించాలి అని అంటూ ఉంటారు వాళ్ళు. ఆ మాట విని బాలు సరేనండి తప్పకుండా వస్తాను, మీ ఫోన్ నెంబర్ అవి ఇచ్చి వెళ్ళండి అని బాలు అయితే వాళ్ళకి చెప్తాడు.
అలా చెప్పిన తరువాత అవును ఇది వీసా పాస్పోర్టు ఇవి ఎలా వస్తాయి అని అనగానే ఇదిగో వీటిని ఫ్లైట్ టికెట్స్ అంటారు. ఇవి ఇప్పుడు మాకు అవసరం లేదులే. ఈ ఫ్లైట్ టికెట్స్ ఇలా ఉంటాయి. మేము వచ్చేటప్పుడు తీసుకున్నవి, వెళ్ళేటప్పుడు వేరేగా ఉన్నాయి. అప్పుడే బాలు వీటితో మీకేమీ అవసరం లేదా అని అడగడంతో వీటితో మాకు అవసరం లేదు అని చెప్పగానే సరే ఇవి మాకివ్వండి, నేను నా దగ్గరే మీకు మీ జ్ఞాపకంగా నా దగ్గరే పెట్టుకుంటానని చెప్పడంతో బాలుకి ఆ ఫ్లైట్ టికెట్స్ అయితే వాళ్ళు ఇచ్చేస్తారు. పార్లమ్మ ఈ టికెట్స్తోనే చూసావా నీకు చుక్కలు చూపిస్తాను చూసుకో అని బాలు అనుకుంటూ ఉంటాడు మనసులో. తర్వాత రోహిణి హాస్పిటల్ నుంచి అయితే ఇక వస్తుంది. వచ్చిన తర్వాత అప్పుడే ప్రభావతి ఇప్పుడు ఎలా ఉంది రోహిణి అని అడగడంతో ఇప్పుడు నాకు బాగానే ఉంది అత్తయ్య అని చెప్తుంది రోహిణి. అయ్యో సమయానికి నీకు పన్ను నొప్పి వచ్చింది, లేకపోతే చక్కగా మీ నాన్న గురించి అన్ని వివరాలు కూడా వాళ్ళని అడిగేదానివి, వాళ్ళు ఏదైనా మీ నాన్న విషయంలో హెల్ప్ చేసేవాళ్ళు అని ప్రభావతి అనడంతో మా నాన్న గురించి నేను చాలామందిని ఎంక్వైరీ చేస్తున్నాను అత్తయ్య. అక్కడ మాకు తెలిసిన చుట్టాలు వాళ్ళందరూ ఉంటారు కదా, అందరూ కూడా మాకు హెల్ప్ చేస్తున్నారు. కానీ మా నాన్నని బయటికి ఎలా తీసుకురావాలో తెలియడం లేదు. నేను అలా పైకి తిరుగుతున్నాను కానీ మా నాన్న గురించి పూర్తిగా ఎంక్వైరీ చేస్తూనే ఉన్నాను అని రోహిణి అనడంతో నువ్వు ఇక్కడ కూర్చొని అక్కడ మీ నాన్న గురించి ఎలా ఎంక్వైరీ చేస్తావు? ఇక్కడ కూడా మనకి తెలిసిన వాళ్ళు ఎవ్వరూ కూడా లేరు, కాబట్టి నువ్వు అక్కడికి వెళ్ళే ప్రయత్నం చేయాలి పార్లమ్మ, నీకు తోడుగా మేమందరం కూడా వస్తాము అని బాలు అంటాడు. ఏంటి బాలు, పక్కన అమలాపురం కాదు అది మలేషియా, దానికి వీసా పాస్పోర్టు ఫ్లైట్ టికెట్లు అన్నీ కూడా కావాలి అని అనడంతో అప్పుడే ఇక ఆ మాట విని బాలు ఇదిగో ఫ్లైట్ టికెట్స్ తీసుకొచ్చానుగా అని బాలు అంటాడు. ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది రోహిణి. ఏంటి మలేషియా టికెట్లు తీసుకొచ్చావా అని ప్రభావతి అయితే ఎంతో ఆనందపడుతుంది. అవును మొన్న వాళ్ళు వచ్చారు కదమ్మా, వాళ్ళు నాకు ఫ్రీగా టికెట్లు కూడా ఇస్తామని చెప్పారు, అందుకని మనం అందరం కూడా వెళ్దాము. మలేషియాకి వెళ్ళాలంటే ఫ్లైట్ టికెట్లే కాదు పాస్పోర్ట్ అవి కూడా కావాలి అని అంటుంది రోహిణి. అవి కూడా ఎంతసేపు పార్లమ్మ, ఈరోజు డబ్బులుంటే క్షణంలో వచ్చేస్తుంది. మనం మలేషియా వెళ్తున్నాం అందరూ కూడా, ఏంటమ్మా ఏమంటావు అని అడుగుతాడు బాలు. నీ ఐడియా చాలా బాగుందిరా, మనం ఇక్కడుండి వాళ్ళ నాన్న అక్కడ ఎలా ఉన్నాడో ఏంటో అని మనం అందరం కూడా భయపడే కన్నా మనం అక్కడికి వెళ్దాము. ఎలాగో నీకు ఆ మలేషియా జంట పరిచయం అయ్యారు కాబట్టి వాళ్ళు కూడా మనకి ఏదో ఒక రకంగా హెల్ప్ చేస్తారు. అలాగే రోహిణి వాళ్ళ చుట్టాలందరూ కూడా అక్కడే ఉన్నారు, ఇంకా మనకి ఎంతో హెల్ప్ చేస్తారు. మలేషియా చూసినట్టుంటుంది, అలాగే వాళ్ళ నాన్న గురించి మనం ఇన్ఫర్మేషన్ తీసుకున్నట్టు కూడా ఉంటుంది అని ప్రభావతి అంటుంది. ఇక ఆ మాట విని రోహిణి షాక్ అయిపోతూ ఉంటుంది. తర్వాత రోహిణి ఏం చెయ్యాలి, ఇప్పుడు వీళ్ళందరూ మలేషియా వెళ్ళడానికి సిద్ధమైపోతున్నారు, ఏదోటి చేసి దీన్ని ఆపాలి అని అనుకుంటూ ఇక విద్యా దగ్గరికైతే రోహిణి బయలుదేరుతుంది. ఇంతలో మీనా బాలుని అడుగుతుంది, నిజంగానే మనం మలేషియా వెళ్తున్నామా అని అడుగుతుంది మీనా. లేదు మీనా, కానీ ఈ మలేషియా నాటకం ఎందుకు ఆడుతున్నానో తెలుసా? అసలు పార్లమ్మ తను ఏం మోసం చేస్తుందో పార్లమ్మ గురించి నిజం తెలుసుకోవడానికి నేను ఈ నాటకం ఆడుతున్నాను. ఇప్పుడు తను మలేషియా అంటే ఎలా భయపడుతుందో చూడు, ఏదో వంక చెప్తుంది. మొన్న మలేషియా నుంచి వాళ్ళు వచ్చారు కదా, వాళ్ళు వచ్చినప్పుడు అంతే తన ముఖంలో ఏదో తెలియని భయం తన ముఖంలో ఏదో తెలియని భయం నాకు కనిపించింది. ఎప్పుడు మలేషియా పేరెత్తినా కూడా తను చాలా హడావుడి పడిపోతుంది. ఇప్పటి వరకు వాళ్ళ నాన్న పేరు కూడా మా అమ్మకి చెప్పలేదంటే ఇది ఆలోచించాల్సిన విషయమే కదా. అందుకని నేను ఇప్పుడు నిర్ణయం తీసుకున్నాను, ఇప్పుడు తనేం చేస్తుందో చూద్దాము అని బాలు అయితే అంటాడు. ఇక బాలు అలా అన్న తర్వాత ఒకవేళ తన నిజంగానే మలేషియా నుంచి వచ్చుంటే వెళ్దాం అందరం కూడా అంటే అప్పుడేం చేస్తారు అని అడుగుతుంది మీనా. ఏదో రకంగా మలేషియా వెళ్ళిపోదాం అని బాలు అయితే చెప్తాడు. తర్వాత రోహిణి విద్య దగ్గరికైతే వెళ్తుంది. అప్పటికే విద్య ఫోన్లో మురళి ఫోటోని చూస్తూ నవ్వుకుంటూ ఉంటుంది. ఇక రోహిణి విద్య దగ్గరికి వెళ్ళి
ఏ విద్య అంటూ గట్టిగా పిలవడంతో ఒకేసారి విద్య ఉలిక్కిపడుతుంది. ఏంటి అంత గట్టిగా పిలుస్తున్నావు, ఏం జరిగింది అని అడగడంతో ఏంటి నువ్వు ఏం చేస్తున్నావు అని అడుగుతుంది. ఏదో చేస్తున్నానులే, ఏంటి అంత కంగారు పడిపోతున్నావు, ఏం జరిగింది అని రోహిణి అడుగుతూ ఉంటుంది రోహిణిని విద్య. అప్పుడే రోహిణి ఏం లేదే, ఆ బాలు మొత్తానికి నా బండారం మొత్తం బయట పెట్టేయాలని కంకణం కట్టుకున్నట్టున్నాడు. కథ క్లైమాక్స్కి వచ్చేసినట్టుంది, నేను ఆడిన నాటకాలన్నీ బయటపడబోతున్నాయి అని చెప్తుంది రోహిణి. ఆ మాట విని విద్య ఏమంటున్నావే, అసలు ఏం జరిగింది, ఎందుకు అలా మాట్లాడుతున్నావు అని విద్య అడగడంతో ఎవరో మలేషియా నుంచి వచ్చారట, భార్యాభర్తలిద్దరిని తీసుకొచ్చాడు, వాళ్ళు అక్కడే ఉంటారంట. మా అత్తగారు ఇంకేముంది మలేషియాలో మా కోడలు వాళ్ళ నాన్న ఉంటాడు, మా కోడలు అక్కడే పుట్టి పెరిగిందంటూ ఏవేవో చెప్పి నన్ను కిందకి రమ్మంది. మీ నాన్న ఎక్కడుంటాడో అడ్రస్ ఏంటో మొత్తం కూడా చెప్పమని నన్ను పిలిచింది. అప్పుడు ఎలా తప్పించుకోవాలో తెలియక పన్ను నొప్పని అబద్ధం చెప్పి నేను తప్పించుకున్నాను. కానీ తర్వాత వాళ్ళు ఏం చేశాడు అనుకుంటున్నావు, వాళ్ళు మలేషియా రమ్మంటున్నారు, మలేషియా టికెట్లు కూడా పంపిస్తారు, ఫ్లైట్ టికెట్లు వాళ్ళే ఇస్తారు, మొత్తం అందరం కూడా మలేషియా వెళ్దామని మరో బాంబు పేల్చాడు. ఇప్పుడు ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు. మా అత్తగారు కూడా ఇక బాలుకే ఓటేస్తుంది. ఇక బాలు చెప్పినట్టే అందరూ కూడా మలేషియాకైతే బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు ఏం చెయ్యాలో కూడా నాకు అర్థం కావడం లేదు. ఇప్పుడు ఈ దెబ్బతో నా బండారం మొత్తం బయటపడిపోయేలా ఉంది, ఇప్పుడు ఏమీ చెయ్యలేము అని అంటూ ఉంటుంది రోహిణి. రోహిణి అలా అన్న తర్వాత అయితే నీ గురించి మొత్తం కూడా నిజం తెలిసిపోయిన సమయం వచ్చేసిందనమాట అని అంటుంది విద్య. అవునే, నాకు తెలిసి నిజం తెలిసిపోతుంది, ఏం చెయ్యాలో కూడా అర్థం కావడం లేదు అని రోహిణి అనడంతో అప్పుడే విద్య ఒక పని చెయ్యి, నిజం ఎలాగో బయటపడిపోతుంది కదా, వెంటనే వెళ్ళి మీ అత్తగారు కాళ్ళ మీద పడి నేను చెప్పిందంతా కూడా అబద్ధమేనని నిజాన్ని ఒప్పేసుకో, ఇక ఏ గొడవ ఉండదు నీకు రోహిణికి సలహా ఇస్తుంది విద్య. అప్పుడు కానీ మా అత్తగారు నన్ను క్షమించి కోడలుగా ఒప్పుకుంటుందనుకుంటున్నావా, నేను చేసిన తప్పులకి, నేను ఆడిన నాటకాలకి, చెప్పిన అబద్ధాలకి, చేసిన మోసాలకి నన్ను చంపనన్నా చంపేస్తుంది. మొన్న ఆ డబ్బుల విషయంలోనే నన్ను ఎలా కొట్టిందో చెప్పాను కదా, మరి అలాంటిది నన్ను ఈరోజు నేను కోటీశ్వరాల్ని కాదు, నాకు ముందే పెళ్ళయ్యి ఒక కొడుకు కూడా ఉన్నాడంటే తను ఒప్పుకుంటుంది అనుకుంటున్నావా, అస్సలు కూడా ఒప్పుకోదు అని చెప్తూ ఉంటుంది రోహిణి. అదేనే, ఏం చెయ్యాలో కూడా తెలియడం లేదు, ఏదో ఒక అబద్ధం ఆడితే ఇప్పుడు నా మెడ చుట్టూ ఇన్ని సమస్యలు చుట్టుకున్నాయి అని రోహిణి అనడంతో నేను ముందు నుంచి నీకు చెప్తూనే ఉన్నాను, అబద్ధాల మీద అబద్ధాలు చెప్పుకుంటూనే వెళ్ళావు, ఒక అబద్ధాన్ని దాచిపెట్టడానికి మరొక అబద్ధం, ఎన్ని కుట్రలు చేశావు, ఎన్ని మోసాలు చేశావు, నీతో పాటు నన్ను కూడా నీలో కలుపుకొని నేను కూడా తప్పు చేసేదానిలాగా చేసేసావు. ఇప్పుడు ఏం చేద్దాము, ఇప్పుడు మాత్రం నువ్వు ఆ మలేషియా వెళ్ళాలంటే వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాక నీకు అక్కడ అసలు ఏమీ తెలీదు, మీది ఆ ఊరు కాదు అని తెలిస్తే మీ అత్తగారు నిన్ను మలేషియాలోనే చంపి పాతేసి వచ్చేస్తుంది అని చెప్పుకుంటూ వస్తుంది విద్య. అందుకనే నేను ఒక పని చేయాలనుకుంటున్నాను, నేను మాణిక్యంతో మాట్లాడాలి, ముందు మాణిక్యానికి ఫోన్ చెయ్యి అని అడగడంతో మాణిక్యం ఇప్పుడు మన మాట వింటాడనుకుంటున్నావా, అస్సలు కూడా మాణిక్యం మన మాట వినడు అని చెప్తుంది విద్య. కాదే, ఒక్కసారికి ప్రయత్నిద్దాము, తప్పకుండా ఏదో ఒకటి సలహా ఇస్తాడు. ఇప్పుడు మాణిక్యమే మనకి కావాల్సింది, ఈ సమస్య నుంచి బయటపడాలంటే మాణిక్యంతోనే నేను మాట్లాడాలి, ఒక్కసారి ఇంటికి రమ్మని చెప్పు అని అనడంతో అప్పుడే ఇక మాణిక్యానికి విద్య అయితే ఫోన్ చేస్తుంది. మాణిక్యం నీతో మాట్లాడాలి, మా ఇంటికి రా అని అడుగుతుంది విద్య. అప్పుడే మాణిక్యం వస్తాను అని ఇక మాణిక్యం అయితే ఇంటికి వస్తాడు విద్య ఇంటికి. ఇక రోహిణిని చూసి నువ్వు మాట్లాడాలి నాతో అన్నప్పుడే నాకు అనుమానం వచ్చింది విద్య, రోహిణి మళ్ళీ నా చేత ఏదో కొత్త నాటకం ఆడిస్తుందని నాకు అర్థమైపోయింది అని మాణిక్యం చెప్తాడు. ఇంతలో మురళి విద్య తనని ప్రేమిస్తుందని తనకి అర్థమైపోతుంది. విద్యనే డైరెక్ట్గా అడిగేద్దాము, నేను నిన్ను ప్రేమిస్తున్నాను,
నువ్వు నన్ను ఇష్టపడుతున్నావా అని తనని అడుగుతాను. మొన్న కూడా మీనా విషయంలో నేను ఇలా పొరపాటుగా ఆలోచించాను. ఇప్పుడు మాత్రం క్లారిటీ తీసుకోవాలి. తను కూడా నన్ను ప్రేమిస్తున్నట్టే అనిపిస్తుంది. కానీ ముందుగానే అసలు తనకి ఎవరైనా ప్రేమించిన వాళ్ళు ఉన్నారా, లేకపోతే తనకేమన్నా పెళ్లి కుదిరిందో, ఇవన్నీ అడిగి తెలుసుకొని అప్పుడు నేను తనని ప్రేమించాలి అని అప్పుడే మురళి అయితే విద్య ఇంటికి వెళ్తాడు. విద్య ఇంటికి వెళ్ళిన తర్వాత ఇక డోర్ కొడుతూ ఉండగా మాటలేవో వినపడుతూ ఉంటాయి. నువ్వు ఆ రోజు నాకేమని మాట ఇచ్చావు, ఇప్పుడు ఎందుకు ఇలా చేస్తున్నావని మాణిక్యం మాటలు వినపడతాయి. ఎవరో మగబ్బాయి గొంతుకి వినపడుతుందేంటి, మగతను గొంతుకి. ఒకవేళ విద్యాకి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా, లేకపోతే మీనాలాగే విద్యకు కూడా ముందు పెళ్ళైపోయిందా అని అనుకుంటూ పక్కనే కిటికీలో నుంచి లోపలికి తొంగి చూస్తాడు. అలా కిటికీలో నుంచి లోపలికి తొంగి చూడటంతో అప్పుడే రోహిణి, విద్య, మాణిక్యం ముగ్గురు కూడా మాట్లాడుకోవడం చూస్తాడు మురళి. రోహిణిని చూసి ఈవిడ్ని నేనెక్కడో చూసినట్టుంది అని మురళి గుర్తు చేసుకొని, బాలు వాళ్ళ వదిని కదా, ఆ రోజు మీనా కోసం వెళ్ళినప్పుడు నేను ఈ అమ్మాయిని చూశాను. బాలు అన్నయ్య వాళ్ళ వదినే. వీళ్ళ ముగ్గురు స్నేహితుల ఏంటి, ఆ మధ్యలో ఉన్న అతను ఎవరు అని అనుకుంటూ వాళ్ళ మాటలు వింటూ ఉంటాడు. ఇంతలో మాణిక్యం, రోహిణి, మళ్ళీ నన్ను నాటకమాడమనే నువ్వు ఇక్కడికి పిలిపించావు కదా అని అనడంతో, కాదు, నీకొక నిజం చెప్పాలి. ఇప్పుడు గనుక నువ్వు మా మావయ్యగా నటిస్తే ఇక నాకు ఏ సమస్య ఉండదు. ఇప్పుడు నేను చెప్పమన్నట్టు నువ్వు అక్కడ చెప్పాలి అని రోహిణి అంటుంది. ఇక నేను అబద్ధాలు ఆడనని, మీ కుటుంబాన్ని మోసం చేయనని చెప్పాను కదా. ఇప్పటికే నా చేత నువ్వు చాలా అబద్ధాలు ఆడిచ్చావు. ఆ రోజు నాకు రాజమౌళి సినిమాలో ఛాన్స్ ఇప్పిస్తానని చెప్పి నన్ను నాటకం ఆడమన్నావు. అది సినిమా కోసమేనని మీ మావయ్యగా నేను నాటకమాడి అక్కడికి వచ్చాను. కానీ మీ అత్తగారిని, నీ భర్తని, మీ కుటుంబాన్ని నువ్వు మోసం చేసి కోటీశ్వరాలంటూ నాటకం ఆడుతున్నావు. మలేషియా నుంచి నేను వచ్చినట్టు నన్ను నాటకం ఆడమన్నావు. ఇక నా వల్ల అయితే కాదు అని మాణిక్యం అంటాడు. ఆ మాటలన్నీ విని బాలు అన్నయ్య వాళ్ళ వదిన ఏదో నాటకం ఆడుతుంది. అమ్మో, ఇవిడి కోటీశ్వరాలని చెప్పి వాళ్ళ కుటుంబాన్ని మోసం చెయ్యాలని చూస్తుందా. ఇదంతా కూడా బాలు అన్నయ్యకి చెప్పాలి అని వెంటనే తన ఫోన్ తీసి వీడియో చూస్తాడు. వీడియో అయితే తీస్తూ ఉంటాడు. అప్పుడే రోహిణి, అవును, నేను ఆ రోజు నిన్ను మా మావయ్యగా మలేషియా నుంచి వచ్చినట్టు నాటకం ఆడమన్నాను. అది నిజమే. ఆ నాటకం ఆడిన మూలానే ఇప్పటి వరకు నా కాపురం నిలబడింది. మా అత్తగారు నన్ను నెత్తిన పెట్టుకుని చూస్తుంది. కానీ ఇప్పుడు బాలు నాకు ఒక కొత్త సమస్యని తీసుకొచ్చాడు. మలేషియా వెళ్దామంటున్నాడు. అందుకని నువ్వు వచ్చి నాకు ఒక హెల్ప్ చేయాలి. జైల్లో ఉన్న మా నాన్న చనిపోయాడని నువ్వు ఒక్కసారి అబద్ధం చెప్పావంటే ఇక మలేషియా గొడవ ఉండదు. నువ్వు కూడా ఇంకెప్పుడు కూడా ఈ నాటకం ఆడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నువ్వు చెప్పి ఆ ఒక్క మాటతోనే అంతా కూడా నా జీవితంలో ముడిపడి ఉంది. లేకపోతే ఆ బాలు గురించి నీకు తెలుసు కదా, ఆవలిస్తే పేగులు లెక్క పెడతాడు. ఖచ్చితంగా ఈసారి మా అత్తగారు నన్ను మెడపట్టుకొని బయటికి గెంటేస్తుంది. దయచేసి నాకు ఒక్క హెల్ప్ చేసి పెట్టు అని బ్రతిమలాడుతుంది. అవును మాణిక్యం, నువ్వు ఈ యొక్క హెల్ప్ చేస్తే ఇక దానికి జీవితంలో మలేషియా గొడవ అనేది ఎవ్వరు కూడా ఎత్తరు. నువ్వు వచ్చి ఆ రోజు వాళ్ళ నాన్న జైలుకి వెళ్ళాడని ఎలాగైతే చెప్పావో, ఇప్పుడు వాళ్ళ నాన్న జైల్లో చనిపోయాడని, ఆస్తి మొత్తం వాళ్ళ పార్ట్నర్స్ లాగేసుకున్నారని అబద్ధం చెప్పు. అబద్ధం చెప్తేనే వాళ్ళు నమ్ముతారు. అప్పుడు ఇక ఏ గొడవ ఉండదు. మళ్ళీ నువ్వు నాటకం ఆడాల్సిన అవసరం కూడా ఉండదు మాణిక్యం. ఈ యొక్క హెల్ప్ చేసి పెట్టు అని అడుగుతూ ఉంటుంది. విద్య కూడా అప్పుడే రోహిణి, విద్య ఇలా బ్రతిమలాడి అడగడంతో, సరే నీ జీవితం బాగుపడుతుందంటున్నావు కాబట్టి నేను అలాగే చెప్తాను. ఈ ఒక్కసారి మాత్రమే నేను అలా చెప్తాను. ఇంకోసారి అస్సలు కూడా నేను నువ్వు ఆడమన్నా నాటకం ఆడను అని అనడంతో, సరే ఈ ఒక్కసారికి నువ్వు ఒక్క మాట చెప్పావంటే చాలు, ఇక నా జీవితంలో ఇంకెప్పుడు కూడా నేను అబద్ధాలు ఆడాల్సిన అవసరం ఉండదు అని రోహిణి మాణిక్యానికి చెప్తుంది. ఇక వీళ్ళకి ముగ్గురు కూడా మాట్లాడుకున్న మాటల్ని వీడియో తీసి వెంటనే మురళి అయితే బాలు దగ్గరికి వెళ్తాడు. బాలు కార్ల గ్యారేజీ దగ్గర ఉంటాడు.
ఏంట్రా మురళి, ఎవరో అమ్మాయి వెంట పడుతున్నావంట? మరి ముందే ఎంక్వైరీ చేసావా? ఆ అమ్మాయి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా, లేకపోతే తనకి పెళ్ళయిందా అని అన్నీ కనుక్కున్నావా అని బాలు అడగడంతో, అదే కనుక్కోవడానికి వెళ్తేనే అప్పుడే నాకు ఒక నిజం బయటపడిందన్నా. అది కూడా మీ కుటుంబం గురించే అని అనంగాల్ని, మా కుటుంబం గురించా, ఏంటది అని అడుగుతూ ఉంటాడు బాలు. ఇదిగో నువ్వే చూడన్నా, నీకే అర్థమవుతుందని బాలుకి ఆ వీడియోని చూపిస్తాడు. అప్పుడే మాణిక్యం, రోహిణి, విద్య మాటలు విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు బాలు. అంటే నా అనుమానమే నిజమయ్యింది. పార్లలమ్మ మలేషియా నుంచి రాలేదు, తను కోటీశ్వరరాలు కాదనమాట అని ఆ వీడియో చూసి షాక్ అయిపోతూ ఉంటాడు బాలు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇప్పుడు రోహిణి కోటీశ్వరరాలు కాదు అనే నిజం తెలుసుకున్న బాలు ఏం చేయబోతున్నాడు, అసలు ఏం జరగబోతుంది అనేది రాబోయే కథలో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి.